మొదటగా ఈ వీడియోలో భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 14ను పరిశీలిద్దాం. కర్మయోగమనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన పనులు విశ్వంతో ఎలా ముడిపడి ఉన్నాయో వివరిస్తున్నాడు. మన ఉనికి కేవలం మనకోసమే కాదని ఒక పెద్ద వ్యవస్థలో మనం భాగమని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఈ శ్లోకం అర్థమేమిటంటే జీవులన్నీ ఆహారం వల్ల జీవిస్తాయి. ఆ ఆహారం వర్షం వల్ల లభిస్తుంది. వర్షం యజ్ఞం చేయడం వల్ల కురుస్తుంది. మరియు ఆ యజ్ఞమనేది మనం చేసే పనుల నుండే పుడుతుంది. ఇక్కడ యజ్ఞమంటే కేవలం అగ్నిలో చేసే హోమం మాత్రమే కాదు. భగవంతుడికి అర్పించే మన నిస్వార్థమైన పనులన్నీ యజ్ఞమే. మన పనులు ప్రకృతి శక్తులను ప్రసన్నం చేసుకుని సృష్టి చక్రాన్ని సజావుగా నడిపిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఈ సృష్టిలో ఏదీ ఒంటరి కాదు. మనమందరం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉన్నాం. మనిషి, ప్రకృతి, దైవం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మన చిన్న పని కూడా ఈ విశ్వంపై ప్రభావం చూపుతుంది. అందుకే మనం చేసే ప్రతి పనిలో బాధ్యత, కృతజ్ఞత ఉండాలని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఇది పరస్పర ఆధారపడటమనే గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం తినే ఆహారాన్ని గౌరవించాలి. రైతు కష్టాన్ని, ప్రకృతి సహాయాన్ని గుర్తించాలి. మన ఉద్యోగం లేదా వృత్తిని కేవలం డబ్బు కోసం కాకుండా సమాజానికి సేవ చేసే ఒక యజ్ఞంగా భావించాలి. పర్యావరణాన్ని కాపాడటం కూడా ఒక గొప్ప యజ్ఞమే. చెట్లను నాటటం, నీటిని పొదుపుగా వాడటం వంటి పనుల ద్వారా మనం ఈ సృష్టి చక్రాన్ని కాపాడిన వాళ్లమవుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.